శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం మే 5, 2026 మంగళవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం. కృత్తికా కార్తె, పూర్తి చవితి. నక్షత్రం జ్యేష్ఠ. మధ్యాహ్నం 12:54 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి ఉదయం 9:04 వరకు. మరలా రాత్రి 11:34 నుండి రాత్రి 12:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: ఆవు పాలతో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఖర్చులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొత్త మిత్రులు పరిచయం. వృషభ రాశి. కీలక విషయాలలో మిత్రులతో ఆలోచించి ముందుకు సాగండి. ఒక అవకాశం వెతుక్కుంటూ రాగలదు. మిథున రాశి. షేర్లు, క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. కర్కాటక రాశి. విద్య, పారిశ్రామిక రంగాల వారికి కొంతమేరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. సింహరాశి. అందరినీ కలుపుకుని మంచి పనులు చేస్తారు. సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తులతో ఇబ్బందులు తప్పకపోవచ్చు. కన్యారాశి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రావలసిన ధనం చేతికి అందదు. ఆరోగ్య విషయమై ఖర్చులు సూచిస్తున్నాయి. తులారాశి. నూతన వ్యక్తులతో, పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీరు కొంతమేర లాభపడతారు. వాహన సౌఖ్యం. వృశ్చిక రాశి. వృత్తి, ఉద్యోగాలలో మీపై అధికారుల ఒత్తిడి అధికమవుతుంది. ప్రయాణాలు, పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. ధనస్సు రాశి. ఆత్మీయులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. మకర రాశి. మీరు చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో ఎదుర్కొంటారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. కుంభరాశి. వృత్తియందు బాధ్యతలు పెరుగుట వలన అధిక శ్రమకు గురి అవుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. దైనందిన కార్యకలాపములలో మార్పులు గోచరిస్తున్నాయి. పొదుపుకు సంబంధించి పురోగతి సాధిస్తారు. నమస్కారం.